హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుని నామములో మీ అందరికీ శుభములు. మరి ఈరోజు సాయంకాలం దేవుని వాక్యం వినటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతాడో చూద్దామా? మరి దేవుని వాక్యం వెళ్ళక ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి పాద సన్నిధికి వస్తున్నామయ్యా. ఈ సాయంకాల సమయంలో నాయన నీ సులువు చోట మరుగుపరచు, నీ రక్తంతో నన్ను కడుగు, నీ మాటలు నా నోట్లో ఉంచు ప్రభా. నీ మాటలు నాయన మమ్మల్ని ఉల్లాసపరిచేవి, మమ్మ గాయాలు మానిపేవి, మమ్మల్ని ఆదరించేవి, ఓదార్చేవి. నీ మాటలు మమ్మల్ని దిద్దేవి, సరిదిద్దేవి నాయన. నీ మాటలు మాకు ఈ సమయంలో అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుని వాక్యముల నుంచి బైబిల్లో ఉన్న సంగతులు ధ్యానిద్దామా? నాకు తెలిసి మీరంతా చాలామంది అలసిపోయారు. నేను ఓటు వేసి వెళ్ళారేమో, ఓటుకి ఊర్లకు వెళ్ళారేమో, మరలా మీరు తిరిగి వచ్చారేమో, లేకపోతే ఓటు వేసి రిలాక్స్ అయిపోయారేమో. ఏమైనప్పటికీ అన్ని సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం, ఉత్తమైనది. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దామా? మీరందరూ కూడా రండి, మీ బైబిల్ తీసుకోండి. బైబిల్ పక్కన పెట్టుకొని బైబిల్తో పాటు వాక్యం చెప్తున్నప్పుడు మీరు కూడా బైబిల్లోని అధ్యాయాలు, వచనములు చూడండి. అది ఒక ఉత్తమైన అలవాటు. మరి దేవుని వాక్యం నుంచి ఒక ముఖ్యమైన సందేశాన్ని మనం ధ్యానిద్దాం. అదేంటని చూద్దాం. దయచేసి ప్రసంగి 12వ అధ్యాయం 13, 14 వచనములు చదువుదాం. దయచేసి ఈ బైబిల్లో ప్రసంగి 12వ అధ్యాయం 13, 14 చదవండి. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రసంగి పుస్తకము సొలొమోను రాసినది. మనందరికీ తెలుసు, సొలొమోను మిక్కిలి జ్ఞాని. ఆయన కంటే జ్ఞానవంతుడు ఈ లోకములో ఎవరు లేరు. కానీ ఈ సొలొమోను కొన్ని చేదైన మాటలు అని చెప్పచ్చు. ప్రసంగి చదివిన వారికి అర్థమవుతుంది, ఈ భూమి కింద ఉన్నదంతా వ్యర్థమే, అన్నీ వ్యర్థమే అని ఒక చేదైన మాటలు, చేదైన ఆలోచనలతో తన రాసినట్లు మనం చూడగలుగుతున్నాం. అయినప్పటికీ చివరికి వచ్చాక తను అంటాడు, యెహోవాయందు భయభక్తులు కలిగి తన ఆజ్ఞలు గైకుంటము ప్రతి ఒక్క మానవుడు పనని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మీకు అంత మాత్రం కాదు, 14వ వచనములో ఏమంటాడు చూడండి. గూఢమైన ప్రతి అంశంను గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. ఇక్కడ చూసినట్లయితే 14వ వచనం మనం చూసినట్లయితే తను దేవుడు ప్రతి క్రియను తీర్పు తీరుస్తాడు. అది మంచిదైనా చెడ్డదైనా ఆయన లెక్క అడుగుతాడు. ప్రతి గూఢమైనది అయితే రహస్యమైనది దేవుడు బయట పెడతాడు అనే సంగతిని సొలొమోను చెప్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఈరోజు చాలాసార్లు మన జీవితంలో దేవుడు మనల్ని తీర్పు తీరుస్తాడనే సంగతిని మర్చిపోతుంటామండి. మన మాటలేమి, మన ఆలోచనలేమి, మన క్రియలేమి, మనము ఇష్టానుసారంగా నడుచుకుంటుంటాం. ఎవరైనా మనకి అలా చేయవద్దు, లేకపోతే అలా ఉండొద్దు, అలా ఆలోచించద్దు, అలా మాట్లాడద్దు, అలా జీవించద్దు అని చెప్పినప్పుడు వారి మీద మనము చాలాసార్లు కోప్పడుతుంటాం, బాధపడుతుంటాం. నువ్వు ఎవరివి నన్ను అడుగుతానికి, నా జీవితము నా ఇష్టం అని ఒక కఠినమైన మాటలు కానీ మనం మాట్లాడుతాం. కానీ దేవుని వాక్యంలో సొలొమోను స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఏంటంటే, ప్రతి మానవుడు, ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుడు తను చేసిన క్రియలు, అవి మంచిగా అవనివ్వండి, చెడ్డగా అవనివ్వండి, రహస్యమైన అవనివ్వండి, అవన్నీ కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. చాలాసార్లు మన ఆలోచనలు, చాలామంది ఆలోచనలు ఒక హద్దు ఉండదండి. వారు పైకి బాగా మాట్లాడుతుంటారు, కానీ వారి ఆలోచనలు చాలాసార్లు కుళ్ళిని వాటిగా, లేకపోతే పాపముతో కూడిన ఆలోచనలు ఉంటాయి. పైకేమో ప్రేమగా మాట్లాడుతుంటారు, కానీ వారి ఆలోచనలు ద్వేషముతో, కపటముతో, ఈర్ష్యతో, కామముతో ఉంటాయి. యేసు ప్రభు ఈ విషయాన్ని ఖండించినట్లు మనం చూడగలుగుతున్నాం. ఒక స్త్రీనైనను ఒక పురుషునైనను మోహపు చూపు చూసిన ఎడల నువ్వు వారితో వ్యభిచారం చేశావు. ఈ ఆలోచనలు అనేవి దేవుడు మనల్ని ఎక్కడుగుతాడండి. మనం చాలాసార్లు
చాలామంది అంటుంటారు, అన్నా నేను క్రియల్లో పాపం చేయలేదు, ఆలోచనల్లో పాపం చేస్తున్నాను. పాపం పాపమే కదా, ఆలోచనలు చేసిన పాపమే కదా. చాలాసార్లు వారు సత్యమును మాట్లాడారు. చాలా తెలివైన వారు. నోరు తెరిస్తే సత్యం మాట్లాడాలని వారు నోరు మూసుకుని అబద్ధములు మాట్లాడుతుంటారు. మాటలు. రెండోది, మాటల వల్ల చాలాసార్లు మనము అనవసరమైన వాటిలో మనం ఇరుక్కుపోతున్నామండి. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డమైన మనము మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు ఏం ఆలోచిస్తావో నీ మాటలు కూడా అలాగే ఉంటాయి. యాకోబు దీని గురించి చాలా చక్కగా చెప్పినట్లు మనం చూస్తున్నాం. దయచేసి మీ బైబిల్ ఒకసారి చూడండి. యాకోబు 1వ అధ్యాయము 19వ వచనములో యాకోబు ఒక క్రైస్తవుడు ఎలాగ మాట్లాడాలి అనే సంగతిని మనం చూస్తున్నాం. ఒకసారి చూడండి. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. చూసినట్లయితే ఆయన చాలా చక్కగా చెప్తున్నాడండి ఈ మాటలు. మీరు మాట్లాడుటకు నిదానించాలి, వినేవారుగా ఉండాలి. ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఆ ఎదుటి వ్యక్తి మాట్లాడే వరకు మీరు ఆగరండి. వారు చెప్పే వారు ఏమైనా సంగతి అయినప్పటికీ అది సంపూర్ణంగా వినిపించుకోరు, వినాలని ఆశపడరు. దేవుడు మనకి 2 చెవులు ఎందుకు ఇచ్చాడంటే ఎక్కువ వినమని. ఒక నోరు ఎందుకు ఇచ్చాడంటే తక్కువ మాట్లాడమని. కానీ ఈరోజు చాలామంది జీవితంలో మాటల వల్ల శోధన తెచ్చుకుంటున్నారు. ఈరోజు ఈ సెల్ ఫోన్లు వచ్చేసాక ఫోనుల్లో మాటలు, గల విధమైన మాటలు, ఈ సోషల్ మీడియా ఇలాంటి యాప్స్ వచ్చాక ఎన్నో యాప్స్ ఉన్నాయి. దాంట్లో టెక్స్ట్ మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లు, మాటలు, వాయిస్ మెయిల్ మాటలు. ఈ మాటలు, అధికమైన మాటలు పాపం ఉండకుండా మానదు. రక్షించబడి వారు మనసు పొంది క్రీస్తుతో నడుస్తున్నప్పుడు నీ మాటలు తీయగా మధురముగా ఉండాలి. చూడండి, ఆ మాటలు మనం ఎఫెసీ గ్రంథము 5వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఒకసారి మీ బైబిల్ తిప్పండి. ఎఫెసీ గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చు పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందు భయంతో ఒకరినొకడు లోబడి ఉండుడి. ఇక్కడ మనం చూసినట్లయితే మన మాటలు ఎలా ఉండాలి తెలుసా? కీర్తనలతో, స్తుతి ఆరాధనలతో, పాటలతో. అంత మాత్రం చూసినట్లయితే ఒకరినొకరు హెచ్చరించు. ఎలా హెచ్చరించాలి? పాట పాడితే హెచ్చరించాలి. దేవుని వాక్యముతో, ప్రేమతో హెచ్చరించాలి. అంత మాత్రం కాదు. అదే ఎఫెసీ గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనంలో కూడా పౌలు ఎఫెసీ సంఘానికి ఏం చెప్తున్నాడు చూడండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. దుర్భాష, వ్యర్థమైన మాటలు. ఈరోజు ఎంతమంది భర్తలు వారి భార్యలతో వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు? ఎంతమంది స్త్రీలు ఇంటిలో వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు? క్షేమకరమైన మాటలు మాట్లాడు. ఈరోజు నీవు మాట్లాడే మాటలు దేవుడు తీర్పు తీరుస్తాడంట. చాలామంది మాట్లాడే మాటల్లో సత్యం ఉండదు తెలుసా అండి. ఒక చిన్న అబద్ధం చెప్తాను. అబద్ధం అందరూ చెప్తుంటారు, చాలామంది చెప్తారు, కానీ ఇది అబద్ధంలా కనబడదండి. డబ్బులు పెట్టుకొని డబ్బులు లేవంటారు తెలుసా. భర్త తన భార్యతో డబ్బులు లేవంటారు, తల్లి తన భర్తతో డబ్బులు లేవంటారు. నిజం చెప్పండి, డబ్బులు పెట్టుకొని డబ్బులు లేవంటే అబద్ధం కాదా? ఈరోజు చాలామందికి ఇది అబద్ధము అనే భావం కూడా లేని వారుగా ఉన్నారు. అంత మాత్రం కాదు, మాటలలో సత్యం ఉండాలి. దేవుడు రేపు నిన్ను తీర్పు తీరుస్తున్నప్పుడు యేసు ప్రభు మాట్లాడిన ప్రతి మాటలో సత్యం ఉందండి. ఆయన మాట్లాడే మాటల్లో అబద్ధం లేదు. ఆయన సత్యమనే మాట్లాడాడు.
సత్యం మాట్లాడుతున్నావా నువ్వు? నువ్వు ఉద్యోగం పోయాల్సిన సరే, నీ ప్రాణం పోవాల్సిన సరే, నువ్వు సత్యాన్ని మాట్లాడుతున్నావా? సత్యమని నువ్వు నెరవేరుస్తున్నావా? యేసుక్రీస్తు అయిన బిడ్డలు మనం సత్యమని నెరవేర్చాలి, సత్యమని మాట్లాడాలి. ఇదే విషయాలు సొలొమోను ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. చూడండి, సామెతలు 21వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూడండి. సామెతలు 21:23. నోటిని నాలుకను భద్రం చేసుకొని వాడు శ్రమల నుండి తన ప్రాణంను కాపాడుకొనును. మళ్ళీ చదవండి. నోటిని నాలుకను భద్రము చేసుకొని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. మళ్ళీ చదువు. నోటిని నాలుకను భద్రం చేసుకొని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. రెండు ముఖ్యమైనవి. ఒక మనుషుడు శరీరంలో నోరు, నాలిక. ఇది చేసేంత హాని ఇంకేమి చేయదు. మాటలు, వ్యర్థమైన మాటల్లో అనేకమైన సమస్యలు ఉంటాయి. ఈరోజు ఎవరికి సమస్యలు? అనవసరమైన మాటలు ద్వేషపూర్వకమైన మాటలు, కోపముతో కూడిన మాటలు, అసూయతో కూడిన మాటలు, మోసముతో కూడిన మాటలు, అబద్ధముగా ఆడేవారు మాటలు. ఈ మాటలు చాలా భయంకరమైనవి. ఈ మాటలు నుంచి చాలామంది వారి జీవితంలో అనేకమైన సమస్యలు తెచ్చుకుంటారు. నీ నోరు అదుపులో ఉందా? కంగారు పడి నువ్వు మాట్లాడుతున్నావా? చూడు, నీ మాటలు నువ్వు మాట్లాడే ముందు దేవుడు ఆ మాటల్ని తీరుస్తాడనే ఆలోచన నీకు ఉండాలి. చూడండి, ప్రభు ఈ మాటను చెప్తున్నా. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37లో ప్రభు ఈ మాటలు చెప్తున్నాడు. చూడండి ఒకసారి. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఏమంటే నువ్వు మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాట, అంటే వ్యర్థమైన మాటలు కూడా ఉంటాయా అండి అంటారు చాలామంది. విలువైన మాటలేంటి, వ్యర్థమైన మాటలేంటి? దేవుని వాక్యము విలువైన మాటలు. చాలాసార్లు ఈరోజు అలాంటి బోధకులు సంఘంలో ఉన్న విశ్వాసుల్ని అనేక సార్లు పలుమార్లు మిమ్మల్ని ఏమని విన్నపం చేస్తాం? దేవుని వాక్యమును చదవండి, దేవుని వాక్యమును ధ్యానించండి, దేవుని వాక్యముని మీ హృదయములో దాచిపెట్టుకోండి. ఎందుకు ఒక సేవకుడు సంఘంలో ఉన్న విశ్వాసుల్ని దేవుని వాక్యమును చదవమని హెచ్చరిస్తున్నారు? వాక్యమును చదివేవాడువైతే నువ్వు వ్యర్థమైన మాటలు మాట్లాడలేవు కదా. నువ్వు వాక్యము చదివేవాడువైతే నువ్వు దేవుని వాక్యములోని విశ్వాసపూర్వమైన మాటలు మాట్లాడతావు కదా. ఈరోజు చాలామంది జీవితంలో చాలామంది వారు సమస్యలు తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే ఈ వ్యర్థమైన మాటలు. ఈ వ్యర్థమైన మాటల ద్వారంగా దేవుడు ఖచ్చితంగా మనం తీరుస్తాడు. లోకంలో ఉన్న మాటలు వ్యర్థమైనవి, లోకంలో ఉన్న క్రియలు వ్యర్థమైనవి. ఈరోజు ఎంతమంది అండి వారు అసూయకూరమైన మాటలు మాట్లాడతారు, ఏమండి స్వార్థకూరమైన మాటలు మాట్లాడతారు. వారు డంబముని, వారు అతిశయం, లేదా వారిని మెచ్చుకునేలాగా మాట్లాడుతుంటారు. నీ మాటలు పవిత్రపరచబడినయా? నీ నోరు క్రీస్తు రక్తముతో కడగబడిందా? దేవుడు ఆ రోజు మన మాటలను దేవుడు తీర్పు రోజును మన మాటల్ని తీరుస్తాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రభు మన క్రియలను చూస్తాడు. ఇది చాలా ముఖ్యమండి. ఈరోజు సంఘములో దైవ భయం లేదు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడు, దేవుని సన్నిధి నుంచి నేను తప్పించుకోలేను, దేవుడు నన్ను లెక్కడుగుతాడు. ఈరోజు ఇది లేదండి. ఎవరికి వారికి ఇష్టమైన జీవిత విధానాన్ని జీవిస్తారు. ఈరోజు ఎంతోమంది దేవుని ప్రేమను ఎరిగి ప్రభువుకి వారి జీవితం అంకితం చేసుకుని ప్రభు శరీరములో రక్తములో పాలు పొంది వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దైవ భయం లేని వారుగా ఉన్నారు. అంచె దినముల్లో మనుషులు దైవ భయం లేని వారుగా ఉంటామనేది మనం చూస్తున్నాం. దేవుడు మన క్రియల్ని తీర్పు తీర్చేవాడు. చాలాసార్లు అండి మన మనుషులు ఎదుట మంచివారుగా ఉంటాం, మనుషులు ఎదుట గంభీరంగా ఉంటాం, మనుషులు ఎదుట నీతిమంతులుగా ఉంటాం, మనుషులు ఎదుటగా మనం ఎంతో ఒక
ఏదో గొప్ప విషయాలు సాధించినట్లు ఉంటాం. కానీ దేవుడికి మన రహస్య జీవితం కూడా తెలుసండి. దావీదు తన పొరుగింటి భార్యను దోచుకుని, తన భర్తను చంపించి, తనను గర్భంని చేసి, అది ఎవరికి తెలియకుండా మౌనంగా ఉన్నాడు. కానీ నాతాను ప్రవక్త ఆ పాపంని ఎత్తి చూపించాడు. నాతాను ప్రవక్తకి ఎవరు చెప్పారు? దావీదు చేసిన భయంకరమైన పాపంని ఎవరు బయలుపరిచాడు? దేవుడే బయలుపరిచాడు. చాలాసార్లు మనం అనుకుంటుంటాం రహస్యంగా చేసే పాపాలు ఎవరికి తెలియకుండా, మూడో వ్యక్తికి తెలియకుండా, ఇంకొక వ్యక్తికి తెలియకుండా చేసే పాపాలు దేవుడికి తెలుసు. దేవునికి తెలుసు. ఖచ్చితంగా దేవుడు రహస్యమైనవి బయటపెడతాడంట. నువ్వు ఈరోజు నీ భార్యకు తెలియకుండా నువ్వు అన్యాయమైన అక్రమమైన సంబంధంలో ఉన్నావా? నీ భర్తకు తెలియకుండా దుర్మార్గమైన కార్యాలు చేస్తున్నావా? నీ తల్లిదండ్రులకు తెలియకుండా పాప జీవితం నువ్వు బ్రతుకుతున్నావా? నువ్వు మనుషులు మోసం చేయొచ్చు, మనుషులను మోసం చేయొచ్చు, కానీ దేవునిని నువ్వు మోసం చేయలేవు. దేవునికి విరోధముగా ఎవరు జీవించి దాని ఉగ్రతను తప్పించుకోలేరంట. రేపు ఖచ్చితంగా దేవుడు నువ్వు రహస్యంగా చేసి బహిరంగంగా అందరి ఎదుట పాప జీవితాన్ని చూపిస్తాను. అందరికీ తెలుస్తుంది. చాలాసార్లు సంఘములో కొంతమంది విశ్వాసులు తప్పు చేసినప్పుడు వారు అంటుంటారంట, ఏమనంటే, మీరు మమ్మల్ని గదిలోకి తీసుకువెళ్ళి మమ్మల్ని తిట్టండి, కొట్టండి, కానీ అందరి ముందు మా పరువు తీయద్దు. కానీ పౌలు అంటాడు తిమోతితో, ఎవరైనా తప్పు చేసినప్పుడు దాన్ని బహిరంగంగానే నువ్వు సరిదిద్దాలి. పాపం చేసిన వ్యక్తి, తప్పు చేసిన వ్యక్తి తన తప్పుని బయట ఒప్పుకోనప్పుడు, బహిరంగంగా అందరి ఎదుట నేను ఇలా తప్పు చేశాను, లేకపోతే ఇలా పాపం చేశాను, ఇలాంటి అక్రమైన జీవితం జీవించాను ఒప్పుకోలేనప్పుడు ఆ వ్యక్తికి నిజమైన మారు మనసు లేదు. సౌలు చేసింది కూడా అంతే కదా. సౌలు దేవునికి అవిధేయుడైనప్పుడు తను ఏమడిగాడు సమూయేలుని, నన్ను మనుషులు ఎదుట నన్ను గణపరచు, మనుషులు ఏమనుకుంటారని తను ఆలోచించాడు. కానీ తను గాడిదల ముట్ట వెళ్తుంటే దేవుడు తనని పిలిచి రాజుగా చేశాడు. నన్ను దేవుడు తీర్పు తీర్చువాడు, నన్ను దేవుడు లెక్కడిగేవాడు, నేను దేవుని మాట వినాలి, నేను దేవుని వాక్యానుసారంగా నేను బ్రతకాలి అనే భావాన్ని మర్చిపోయాడండి. ఈరోజు ఎంతోమంది మనం అలాగే ఉన్నాం. మనకేమీ లేనప్పుడు మన జీవితంలో దేవుడు మనల్ని ఎంతవరకు దీవించాడు. మనం చేసిన ప్రతి ప్రార్థనలు దేవుడు జవాబిచ్చాడు. మన కుటుంబంనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, ఆస్తినిచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు. దేవుడు అన్ని విధాలుగా దీవిస్తుంటే ఈరోజు ఎంతోమంది దేవునికి నమ్మకముగా ఉన్నారు. రహస్యమైన జీవితము, రహస్యమైన కార్యములు దేవుడు తీర్పు ఎద్దుకు తీసుకొస్తారు. మంచి చెడైనా నువ్వు మంచి కార్యాలు చాలామంది నాకు తెలుసండి, వారు బయట చెప్పుకోరు, కానీ వారు భోజనం చేసే ముందు కనీసం కొంతమందికి అన్నం పెట్టేసి భోజనం పెట్టి వారు భోజనం చేస్తారు. వారు ఎప్పుడు ఎక్కడ ఫ్లెక్సీలు పెట్టుకుంటాం కానీ ఊరి నిండా వాల్ పోస్టర్స్ అంటించుకుంటాం కానీ చూడాలి. అలా కొన్ని సంవత్సరాలుగా వారు ఆ మంచి అలవాటుని వారు వెంబడిస్తున్నారు. అలాంటి వారు దేవుడు ఖచ్చితంగా రేపించుకుంటాడు. ఖచ్చితంగా ఆ తీర్పు రోజున వారు చేసిన నీతి కార్యములు, వారు చేసిన యథార్థమైన జీవితం ప్రభువు నిశ్చయంగా మెచ్చుకుంటాడు. రేపు ఈరోజు ఒకవేళ మనం ఈ లోకంని విడిచితే, చాలామంది అంటారు ఇంకా యేసు ప్రభు రావాలి, వచ్చాక మేము ఎత్తబడాలి, దాని తర్వాత 1000 ఏళ్ళు పరిపాలన ఉంది, దాని తర్వాత మేము దేవుని తీర్పు ఉంది, ఎన్ని ఉంది కదా, ఇంకా మాకు చాలా టైం ఉంది కదా అంటుంటారు. చూడండి దేని బిడ్డలారా, నువ్వు దేవుని రాకడ వరకు ఆగవసరం లేదు. ఈరోజు రాత్రే నీకు నిద్రలో గుండె ఆగిపోతే తీర్పు వచ్చినట్లే. ఈరోజు నీకు చిన్న యాక్సిడెంట్ అవుతే నీకు తీర్పు వచ్చినట్లే. నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు కాబట్టి, యేసుప్రభుని రక్షకుడిగా నువ్వు స్వీకరించావు కాబట్టి 100 సంవత్సరాలు బ్రతుకుతావని ఎక్కడ బైబిల్లో రాయలేదే. ఎక్కడ నీకు ఎలాంటి కీడు జరగదని రాయలేదే. యేసుప్రభువే ఈ లోకములో 33 సంవత్సరాలు జీవించాడు. ఎందుకంటే ఇది మురికి పాపలోకము. కానీ నిజమైన జీవితము ఈ లోకముని ముగించిన తర్వాత ఉంది. నువ్వు దినదినానికి నువ్వు పరిశుద్ధపరుచుకుంటూ, నువ్వు దినదినానికి దేవుని వాక్యాన్ని చదువుకుంటూ, నువ్వు దినదినానికి నీ అతిక్రమములు, నీ దోషములు దేవుని ఎదుట
దేవునికి విరోధంగా చేసిన దేవుని ఎదుట, మనుషులకు విరోధంగా చేసిన మనుషుల ఎదుట నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి, నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి, నీ మనస్సాక్షి ప్రభు ఎదుట అర్థంగా పెట్టుకోవాలి కదా. చాలాసార్లు అండి మన పక్క వారి సంగతి ఆలోచిస్తుంటాం. పలానా వ్యక్తి సరిలేరు కదన్నా, పలానా వ్యక్తి వీళ్ళు సరిలేరు కదా, వాళ్ళు సరిలేరు కదా. ఇవ్వండి, ఒకసారి నేను ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళాను. వారి వివాహమయ్యి వారికి ఇంచుమించు 40 సంవత్సరాలు అయింది. ఆ తాతగారు చనిపోయారు. చనిపోయాక అవ్వగారిని తనతో పాటు సమాధి చేయలేదు. నువ్వు 40 సంవత్సరాలు నాతో జీవించావు కదా అని చెప్పి ఏమండి బతుకున్నామని చనిపోయిన వ్యక్తితో సమాధి చేయలేదు, చెయ్యరు కూడా. అలాగనే ఎవరికి వారు మీరు దేవుని దృష్టిలో మీరు లెక్క అడుగుతాడు దేవుడు. రేపు దేవుడు నీ పక్కింటి వారి సంగతి నేను అడగడు, నీ ఎదురింటి వారి సంగతి నీకు అడగడు, సంఘంలో ఏం జరుగుతుందో నిన్ను అడగడు దేవుడు. నీ సేవకుల్ని ఏమండి ఎలాగ వాక్యం చెప్పా నిన్ను అడగడు, నీ సంగతి దేవుడు నిన్ను అడుగుతారు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని, నీకు ఇచ్చిన తరుణాన్ని, నీకు ఇచ్చిన సమయాన్ని, నీకు ఇచ్చిన తలాంతుల్ని, నీకు ఇచ్చిన ధనాన్ని, నీకు ఇచ్చిన కుటుంబం నిమిత్తము రేపు దేవునికి నువ్వు లెక్క చెప్పాలి అనేది నీకు గ్రహింపు ఉందా? ఎవరు చనిపోతే వారిని సపరేట్ సమాధి చేస్తాం. ఎంత సన్నిధులైనా, ఎంత ఆత్మీయులైనా సమాధి అనేది ఏమండి తీర్పు కూడా అంతే. నీకు దేవుడిచ్చిన జీవితానికి నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. ఎంతో గొప్ప విషయము సొలొమోను చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, దయచేసి 11వ అధ్యాయము, అదే అధ్యాయము 9వ వచనం చూడండి. 11వ అధ్యాయము 9వ వచనం. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. సొలొమోను చాలా చక్కగా చెప్తున్నాడు. ఎవరి ఇష్టానుసారంగా ఉండు, నీకు ఎలా ఉండాలో కూడా అలా ఉండు. కానీ జ్ఞాపకం చేసుకో, రేపు నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. అది యవనస్తులైనా, పిల్లలైనా, మధ్య వయసు వారైనా, వృద్ధులైనా, ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరూ దేవునికి లెక్క చెప్పాలి. నీ లెక్కలు ప్రభు ఎదుట యథార్థంగా ఉన్నాయా? ఈరోజు మనకి ఎవరికి ఇష్టం ఉండదండి. ఏమంటే కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రులు అడుగుతారు, నాన్న ఏం చేశావు నాన్న ఈ డబ్బులు అంటే, నువ్వు ఓడరు అడుగుతాను అని నాన్న విర్రవీగుతుంటాడు. ఏమండి కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల్ని అడుగుతారు, ఏం చేసావు అమ్మ నా జీతం నా ఇష్టం, నువ్వు ఎందుకు అడుగుతావు ఏమండి అని చాలాసార్లు మనల్ని ఎవరైనా లెక్క అడిగితే మన కోపాలు వచ్చేస్తాయి. కానీ రేపు అలా కుదరదు కదా. రేపు దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవుడిని లెక్క అడుగుతాడు. ప్రతి విషయం లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన అవకాశాల నిమిత్తం లెక్క అడుగుతాడు, నీకు ఇచ్చిన తరుణాల నిమిత్తం లెక్క అడుగుతాడు, నీకు ఇచ్చిన జీవితం నిమిత్తం లెక్క అడుగుతాడు, నీకు ఇచ్చిన తలాంతుల నిమిత్తం లెక్క అడుగుతాడు. నీ ఆలోచనను లెక్క చెప్పాలి, నీ మాటల లెక్క చెప్పాలి. అంత మాత్రం కాదు, నీ క్రియలు కూడా దేవుడికి లెక్క చెప్పాలి. ఈరోజు నీ హృదయం యథార్థంగా ఉందా? నీ లెక్కలు దేవుని ఎదుట సరిగా ఉన్నాయా? ఒకసారి పరీక్షించుకుందాం. ఈ లోకం శాశ్వతమైనది కాదండి. ఈ లోకము నిరంతరమైనది కాదు. ఈ లోకం మనం చూస్తున్న ఈ భూలోకము ఏమంటే మనం ఒకరోజు ఈ లోకం విడిచిపెట్టాల్సిందే. అది కొంతమందికి వెంటనే అవుతుంది, కొంతమంది రేపు అవుతుంది, కొంతమందికి ఎల్లుండి అవుతుంది. కానీ అది ప్రతి ఒక్కరూ ఎదుర్కోవాల్సినదే. మరణం అనేది పుట్టిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కటి చెట్టు అవనవ్వండి, జంతువు అవనవ్వండి, అది ఎదుర్కోవాల్సిందే. కానీ ఆ మరణమును నువ్వు ఎదుర్కొనే ముందు నీ లెక్కలు దేవుని ఎదుట యథార్థంగా ఉన్నాయా? ఒకసారి పరీక్షించుకో. లేకపోతే ఈ సమయం, ఇప్పుడే, ఈ నిమిషమే నీ దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటితో నీ హృదయంలో ఉన్న ప్రతి అవిధేయతలు, ఇప్పటికే నీ నోట్ల మాటల ద్వారా అనేక సమస్యలు తెచ్చుకుంటామేమో, ఇప్పటికే నీ వ్యభిచార ఆలోచనలుగా నీ జీవితాన్ని పాడు చేసుకున్నాము, ఇప్పటికే నువ్వు వ్యర్థమైన క్రియల్లో, పాప వ్యసనముల్లో నీ కుటుంబముని, నీ ఆరోగ్యాన్ని కోల్పోయేవేమో. ఇప్పటికైనా నువ్వు దేవుని వైపు తిరిగి ఆయన ఇచ్చిన కనికరం, ఆయన ఇచ్చే సమాధానం, ఆయన ఇచ్చే క్షమాపణను పొందుకో. ఇగో ఈరోజు నీ జీవితం ఏసైకిస్తావా? స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నామయ్యా. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న బిడ్డను దర్శించు నాయన. అయ్యా, మా లెక్కలు నాయన నీ ఎదుట సరిగా ఉండటానికి సహాయం చేయి.
మా ఆలోచనలు నువ్వు ఆశించే పవిత్రతలో ఉండడానికి సహాయం చేయి. మా మాటలు అయినా వాక్యానుసారమైన మాటలుగా ఉండడానికి సహాయం చేయి. దేవా, మా క్రియలు నీతి క్రియలుగా ఉండడానికి కృప చూపించాయా. మా పాప స్వభావం నుంచి మమ్మల్ని మార్చునాయన. నవీన స్వభావం కలిగి యథార్థమైన హృదయంతో నిన్ను వెంబడించు వారుగా ఉండడానికి కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుంటే తెలియపరచండి. మేము మీకోసం ప్రార్థించే సిద్ధంగా ఉన్నాం. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ 8939392139 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేకపోతే వాట్సాప్ చేయొచ్చు, వాయిస్ మెయిల్ పంపించవచ్చు, టెక్స్ట్ మెసేజ్ పంపించవచ్చు. మేము మీతో మాట్లాడే సిద్ధంగా ఉన్నాం. గమనించండి, అందరితో ఒకేసారి మాట్లాడతాం అసాధ్యం. ఒకవేళ మేము మీ కాల్ మిస్ చేస్తే మేము మరలా మీకు కాల్ చేసి మీతో మాట్లాడటానికి ఆస్కారం ఉంది. అంత మాత్రం కాదు, ముఖ్యమైన గమనిక, హైదరాబాద్, షేక్పేట్, మరి టోలీ చుకి, మెహదీపట్నం ఈ ప్రాంతంలో దేవుని మహాకృప ద్వారంగా R3 బ్యాంక్వెట్ హాల్ ప్రతి ఆదివారం పొద్దుట 10 గంటలకి ఆరాధన జరుగుతుంది. మరి ఈ ఆరాధన మీరు మీ కుటుంబస్తులు రండి, దేవుని దీవెనలు పొందండి. దేవుని దీవెనలు పొందండి. ఈ భారమైన పరిచయాల్లో మీరు కూడా పాలు పొందాలని ఆశిస్తే మీ విరాళంను కానుకలు పంపించవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారా ఈ పరిచయాలు మీరు పాలు పొందవచ్చు. దేవుని చేతి మీద మళ్ళీ కలుసుకుందాం. అందరూ గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.